మనం చేసే ప్రతి పనికి, మన ఆలోచనలకు, మన కర్మలకు సాక్షులుంటారా? ఎవ్వరూ చూడ్డం లేదనుకొని మనం చేసే తప్పుడు పనులున్నా నేనొక్కడ్నే కదా ఉన్నాను, నన్నెవరూ గమనించడం లేదు అని అనుకోవడం పెద్ద పొరపాటు. మన కర్మలను అనుక్షణం నీడలా పర్యవేక్షించే 18 మంది మూగసాక్షులు ఉన్నారని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ 18 మహాపదార్థాలేంటి? అవి మన కర్మలను ఎలా నమోదు చేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించే ఈ 18 మూగసాక్షులను అష్టాదశ మహాపదార్థాలు అంటారు. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి. ఈ మహాపదార్థాలు జడ పదార్థాలు కావు. ఇవి రహస్య యంత్రాల వంటివే. మనిషి ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా అవి తమలో నమోదు చేసుకుంటాయి. ఈ మూగసాక్షులు నమోదు చేసిన నివేదికల్ని విధికి చేరవేస్తాయి. ఆ విధి వాటిని కర్మలుగా మలుస్తుంది. మనం చేసే పనులు మంచివైతే సత్కర్మలుగా, చెడ్డవైతే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి. ఇవేవో మరో జన్మకో ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడొచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామక్రమం. ఈ 18 సాక్షుల్లో అంతరాత్మ అనేది మనందరికీ అనుభవమే. అంతరాత్మ అనేది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. ఆవేశం లేదా కోపంతో విచక్షణ కోల్పోయినప్పుడు దాని సలహాను కాలరాస్తాం. తప్పు చేసినప్పుడు, అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం. అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 సాక్షులు కూడా నిజమేనని గ్రహించగలగటమే వివేకం. మనం రహస్యంగా చేస్తున్నామనుకునే ప్రతి పనిని ఈ అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తుంటాయి. అంటే ఎవరు చూడాలో వాళ్లు చూస్తున్నట్టే కదా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపటం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. మన కర్మలనే మూగసాక్షులు మన నీడలా వెంటాడతాయని తెలుసుకొని ఈ రోజు నుంచే సత్కర్మల బాటలో పయనిద్దాం.